సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు, శివుడు, ముక్కండి, నీలకంఠుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఈశ్వర శబ్దం ఉన్న చోట ఖచ్చితంగా ఐశ్వర్యం ఉంటుంది. ఇది హిందువుల నమ్మకం. పరమశివుడు పరవశించిపోయే రోజు మహాశివరాత్రి. అందుకే పెద్దలు చెప్తారు, శైవాగమ పండితులు చెప్తారు జన్మకో శివరాత్రి అని. ఎన్ని పాపాలు చేసినా మహాశివరాత్రి రోజు ఆ ముక్కంటికి నియమనిష్ఠులతో ఉపవాసం చేసి చెంబుడు నీళ్లు లింగం మీద పోస్తే కరిగిపోయే దయార్ద్ర హృదయుడు. మామూలు హిందువుల పురాణాల్లో కానీ శివపురాణాలు కానీ చెప్పేది ఏంటంటే విష్ణుమూర్తి అంటే వైష్ణవ దేవుళ్ళు పరీక్షలు పెడతారు. శివుడు అలా కాదు, చెంబుడు నీళ్లు పోసి గుప్పుడు వీపుది పోసి వరాలు ఇచ్చే దేవుడు. అలాంటి మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులకి ఎప్పుడే ఒక రోజు ముందే కళ వచ్చేసింది. కాకినాడ జిల్లాలో దాదాపు 60 నుంచి 80 వరకు చిన్న పెద్ద శైవక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద దేవాలయాలు పిఠాపురం కుక్కుడేశ్వర స్వామి పాదగాయ క్షేత్రం, పంచరామ క్షేత్రం సామలకోట భీమేస్వామి, అన్నవరం శివకేశవ పీఠం మీద ఉన్న క్షేత్రం, సంపద దగ్గర ముక్తేశ్వరం, వీక్షణ ముక్తేశ్వరం, చూసిన వెంటనే స్వామి ముక్తిస్తాడు. ఇలాంటి స్వామి అదే ఇక్కడ కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా, అదేవిధంగా పాదగాయ ముఖ్యంగా 365 రోజులు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఆలయ ఈవోగా పులి నారాయణమూర్తి గారు 2 పదవుల్లో నిర్వహిస్తూ ఒక పక్క ఆయన పనిచేస్తున్న పాదగాయలో ఒక్కరోజే శివరాత్రికి 4 లక్షల పైగా వస్తారు. మిగిలిన ఆలయాలు కూడా పరివేషణ చేస్తూ 2 చేతులతో పనిచేస్తున్నారు. నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. 2 ప్రధాన బాధ్యతలు మేము మీద ఉన్నాయి. ఇది అత్యంత ప్రధానమైన ఆలయం. ఇక్కడ 4 లక్షల నుంచి 5 లక్షల భక్తులు వస్తారని అంచనా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మీ జిల్లాలో దాదాపు 80 శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఓం నమ శివాయ అండి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అలాగే మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపుని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టి సత్యనారాయణ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు అయినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీరామ సత్యనారాయణ గారు మాకు ఒక నెల రోజుల ముందు నుంచే కూడా వీసీల ద్వారా అనేక 4 పర్యాయాలు వీసీలు పెట్టి మా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా దేవాదాయ అధికారులకి కూడా ఈ యొక్క శైవ క్షేత్రాల్లో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరపాలి, భక్తులకి ఆటంకం లేకుండా నిరాటంకంగా 24 గంటలు కూడా దర్శనాలు ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన ఆలయాల్లోని జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ వారి యొక్క నేతృత్వంలో వివిధ శాఖల యొక్క ప్రభుత్వ శాఖల సమన్వయంతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారండి. అదేవిధంగా మేము శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నందు కూడా 28/2/2024 తేదీన ఆర్డీఓ గారి అధ్యక్షతన, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చే భక్తుల తాకిడిని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది, ఫైరు, అలాగే మత్స్యశాఖ గజేతగాలను కూడా ఈ యొక్క దేవాలయం మీ దగ్గర కొలం ఉంది కాబట్టి మాకు ఈ యొక్క కొలంలో దాదాపు 2 లక్షల మంది ఆ యొక్క మహాశివరాత్రి రోజుని స్నానాలు ఆచరించడం ఎప్పటి నుంచో కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మా జిల్లా నుంచి కూడా, కాకినాడ జిల్లా నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి స్నానాలు ఆచరించడం అనేది ఒక పవిత్రంగా భావించి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. అయితే మీకు ప్రధానంగా ఒక సమస్య ఉంది సార్. వివిఐపీలు అందరూ వచ్చి ఆలయం ఇదే సామర్లగూడ తర్వాత మీ దగ్గరికి వస్తారు, లేదా మీ దగ్గర సామర్లగూడ అంటారు. ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో సామాన్య భక్తులందరికీ కూడా శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా మీరు 3-4 ఎగ్జిట్ పెట్టి ఏర్పాటు చేశారు. ఎలా సమన్వయం చేస్తారు? నేను వచ్చిన కాడి నుంచి కూడా దీన్ని 2 విభాగాలుగా ముఖ్యంగా మేము విభజించామండి. ఏంటంటే వచ్చిన భక్తులు దర్శనానికి ఈ యొక్క స్నానం ఆచరించిన భక్తులకి కూడా సెపరేట్ చేసేసాము. సెపరేట్ చేసి ఇది వరకు 2 మార్గాలు ఉండేవి. అలాగే భక్తుల దర్శనానికి, అలాగే స్నానం ఆచరించడానికి కూడా 2 మార్గాలు ఉండేవి. మేము దాన్ని స్నానం ఆచరించే వచ్చే భక్తులకి లోపల రావడానికి 3 మార్గాలు ఏర్పాటు చేసాము. అలాగే స్నానాలు చేసి బయటికి వెళ్ళిపోయి బయట నుంచి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రప్రథమంగా అక్కడి నుంచి కూడా దర్శనాలకు వచ్చే విధంగా కూడా సక్రమంగా మేము అన్నీ కూడా ఏర్పాటు చేసాము. స్నానాలు ఆచరించి బయటికి వెళ్ళడానికి 3 ఎగ్జిట్లు పెట్టాము. అలాగే ఎగ్జిట్ల నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి, స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా 3 మార్గాలు పెట్టామండి. ఉచిత దర్శనం, అలాగే శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం కూడా ఈ యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆలయాన్ని 2-3 సార్లు డిఎస్పీ గారు అనండి, సిఐ గారు నిరంతరం కూడా వారి గురించి వారి పర్యవేక్షణలోని, అలాగే ముఖ్యంగా ఏంటంటే స్నానఘట్టాలు ఈ యొక్క క్షేత్రంలో స్నానం ఆచరించడం వస్తుంది కాబట్టి మేము అసిస్టెంట్ డైరెక్టర్ మత్స్యశాఖ వారిని సంప్రదించి
గజ ఈతగాలను కూడా ప్రొవైడ్ చేశారు. 24 గంటలు కూడా రాత్రి 1 గంట నుండి మరుసటి రోజు లింగోద్భోగాల గురించి 1 గంట వరకు కూడా గజ ఈతగాలను పెట్టి ఒక బోటు కూడా కోనేరు చుట్టూ కూడా ఎప్పుడు కూడా తిరిగే విధంగా కూడా ఆల్రెడీ గ్రిల్స్ ఉంది, భక్తులు భక్తులు లోపలికి వెళ్ళకుండా ఆల్రెడీ గ్రిల్స్ ఉన్నాయి. అయినా సరే మా యొక్క భక్తులు ఎటువంటి మన ఆటంకాలు కూడా ఆ లోపలికి వెళ్ళి వారికి వెళ్ళి దాటి వెళ్ళకుండా కూడా గజ ఈతగాలను కూడా ఎప్పటికప్పుడు 24 గంటలు మీరు చెప్పినట్లుగా తెల్లవారుజాము అంటే ఈ అర్ధరాత్రి 1 గంట దాటిన దగ్గర నుంచి మళ్ళీ ఎల్లుండి తెల్లవారుజాము వరకు లింగోద్భవ పూజల వరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. దీంతో పాటుగా మీరు మీ జిల్లా పరిధిలో ఉన్న 70-80 ఆలయాల పర్యవేక్షణ కూడా చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా మేము ఆదేశాలు చేసాం. ఈవోలతో ఒక మీటింగ్ పెట్టుకుని, అలాగే మా ఉప కమిషనర్, అలాగే జాయింట్ కమిషనర్ శ్రీ మేడేపల్లి విజయరాజు గారి ఆధ్వర్యంలో మా ఈవోలు అందరితోటి, అలాగే ఇన్స్పెక్టర్లు ఉంటారు దేవాలయ ధర్మశాఖలో, వారందరితోటి కూడా మేము అన్ని మీటింగ్లు ఎప్పటికప్పుడు పెట్టుకుని అన్నీ కూడా కొన్ని దేవాలయాలు ఇంపార్టెంట్ ఎక్కువగా వచ్చే దేవాలయాలు 10,000 మంది వచ్చే దేవాలయాలన్నిటికీ కూడా మేము పర్యవేక్షించి ఒకసారి ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయండి, భక్తులకు ఆటంకం కలగకుండా, అలాగే లోకల్గా సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు ఉండే అందరితోటి కూడా కోఆర్డినేట్ చేసుకుని అందరికీ భక్తులకి, సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రసాదాలు అయితే, వాటర్ అయితే, శానిటేషన్ అయితే ఈ విధంగా చేసుకోవాలా. ఊళ్ళో గ్రామ పంచాయతీలు కూడా కలుసుకుని భక్తులకి అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు, రాత్రి ఉపవాసం చేస్తామండి. ఈ యొక్క దేవాలయంలో వచ్చే సేవకులు కూడా సుమారుగా 200 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ డ్యూటీని ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున కూడా లోపల ఎటువంటి ఆటంకాలు కాకుండా ఒక 60 మందిని డిప్యూట్ చేసుకోవడం జరిగింది. అలాగే విఐపీలు వచ్చేదానికి ప్రత్యేకంగా ఒక లాంజ్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి కూర్చుని వారికి సవ్యంగా స్వామివారి దర్శనం చేసి మళ్ళీ సామాన్య భక్తులు ఉచిత దర్శనం ఆగదు కదా. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. విఐపీలకు వేరే మార్గం పెట్టాము. ఆ మార్గంగానే విఐపీని తీసుకొచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ అదే మార్గంగా వాళ్ళు వేసిన వెంటనే తాళం వేసుకుని మళ్ళీ వచ్చే భక్తులకు మాత్రం ఎటువంటి స్టాప్ కానీ ఏమి ఉండదండి. నిరంతరాయం వాళ్ళ లైన్లో వచ్చి దర్శనం చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేశామండి. పాతగా అభిషేక పండిట్ మౌళి మందు ఉన్నారు. మీకు తెలుసు, పరమశివుడు పరవశించిపోతాడు. ముఖ్యంగా సోమవారాలు కావచ్చు, మాస శివరాత్రి కావచ్చు, ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా మన ఆలయంలో శివుడు కోడి రూపంలో ఉంటాడు, అందుకే కుక్కుడేశ్వరుడు అన్నారు. రేపు చేసే అభిషేకాలు ప్రత్యేక పూజలు ఏంటి? ఓం నమ శివాయ. రాజరాజేశ్వర సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామినే నమః. వాగర్ధాభవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రాజరాజేశ్వర సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారు అతి పురాతనమైనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ ఈ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించడం అనేది అనాధికారంగా వస్తుంది. అందువల్ల లక్షల మంది జనం స్నానం ఆచరించడానికి వస్తారు. అలాగే కొన్ని వేల మంది స్వామివారి దర్శనానికని వస్తారు. ఇక్కడ స్వామివారికి ఎక్కువ దర్శనాలే ప్రాధాన్యత ఇచ్చి మధ్యాహ్న కాలం సుమారుగా 3 నుంచి 2 గంటల పాటు మాత్రమే భక్తులకి అభిషేకాలు కల్పించాం. అలాగే పిఠాపురం మహారాజా వారి పేరు మీదుగా రాత్రి లింగోద్భవ కాలం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు కూడా అన్ని విశేష ద్రవ్యాలతో స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుందండి. అది ఇక్కడ చాలా విశేషంగా గ్రామస్తులందరూ కూడా వచ్చి తిలకిస్తారు. ఇది చాలా విశేషంగా జరిగేటువంటి పూజా కార్యక్రమం. ఇది మహాశివరాత్రికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిశీలిస్తే 300 పైగా శైవ క్షేత్రాలు ఉంటే ఒక కాకినాడ జిల్లాలోనే 80 క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో ఒక పంచారామ క్షేత్రం, సామర్లకోట, పాదగయ, శక్తిపీఠం, పిఠాపురం జిల్లా ఎండోమెంట్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు, ఈవో అన్ని ఆయన సర్వం తానే వ్యవహరిస్తున్నారు. శివయ్య అని పిలిస్తే నేను ఉన్నానయ్య అంటూ భక్తుల్ని ఆశీర్వదించి వరాలు ఇచ్చే మహాశివుడు పరమశించే మహాశివరాత్రికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హరహర మహాదేవ, శంభో శంకర్ అంటూ అప్పుడే భక్తులు ఆలయాలకి తరలి వస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.